ఇటీవల ఇండియాలో ఒక ముఖ్యమైన విషయం వైరల్ అవుతోందండి. చాలామంది అమ్మాయిలు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ని రెగ్యులర్గా వాడితే చాలా హార్మోన్ సమస్యలు వస్తాయి. గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది. అసలు ఏంటి టాబ్లెట్స్? మనం మ్యారీడ్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఎప్పుడైతే లివింగ్ టుగెదర్ కల్చర్ వచ్చిందో వాడకూడని డ్రగ్స్ రిపీట్గా వాడడం వల్ల క్యాన్సర్ రిస్క్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రెగ్నెన్సీనే రాకపోవచ్చు. మ్యారేజ్ అయిన వారి విషయానికి వద్దాం. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత కాబట్టి అడ్వైజ్ చేస్తాం. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా వచ్చిందా లేదా, లోపల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం మెడికల్గా అలా రిపీట్గా వాడడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని సైడ్ ఎఫెక్ట్స్కి మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ఎమర్జెన్సీ అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేనా? అబార్షన్ వెరీ ఎర్లీ అబార్షన్ అంటే పీరియడ్ అయినా మిస్ అయిన 1 వీక్ 10 డేస్ లోపల వేసుకుంటే అది కూడా పనిచేస్తుంది. అది కూడా రిపీట్గా వాడడం మంచిది కాదు. ఆ డ్రగ్స్ కూడాను బేసిక్ రీజన్స్ని గవర్నమెంట్ పట్టించుకొని అక్కడే వాళ్ళని కంట్రోల్ చేయాలి. లేదా ఇది కొనుక్కోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే అని. అటువంటి వారు ఏదైనా డేంజర్లో ఉన్నారా? నమస్తే, నేను రాగశ్రీ. ఇటీవల ఇండియాలో ఒక ముఖ్యమైన విషయం వైరల్ అవుతోందండి. చాలామంది అమ్మాయిలు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ని రెగ్యులర్ బర్త్ కంట్రోల్ లాగా వాడేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది. పిల్స్ మీద స్ట్రాంగ్ వార్నింగ్ పెట్టే ఆలోచనలో కూడా ఉందని చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇది నెలకు 1-2 సార్లు మాత్రమే వాడాలి. రెగ్యులర్గా వాడితే చాలా హార్మోన్ సమస్యలు వస్తాయి. మరి ఈ విషయం మీద పూర్తి వివరాలన్నీ కూడా మనకి ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ నాగరాణి గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మీరు సమస్య విన్నారు కదా. విన్నాను. చాలామంది ఏంటంటే రెగ్యులర్ అది మా బర్త్ పిల్స్ని అదేదో విటమిన్ టాబ్లెట్స్ లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. దీని గురించి అవగాహన తీసుకురావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఈ విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకుందామండి. అసలు ఏంటి టాబ్లెట్స్? ఇప్పుడు కాంట్రాసెప్షన్ అనేది మ్యారేజ్ అయిన వాళ్ళు ఫాలో అయ్యేది. యాక్చువల్గా వాళ్ళకి మనకు హాస్పిటల్కి వస్తారు కాబట్టి మనం చెప్తాం ఏ కాంట్రాసెప్షన్ బెటరు, ఏది సేఫ్ పీరియడ్ అని. కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది కాండమ్స్ ఫాలో అవుతారు, కొంతమంది రెగ్యులర్గా కాంట్రాసెప్టివ్ పిల్స్ మంత్లీ వేసుకుంటారు. వాళ్ళ బాడీకి ఏది సెట్ అయితే ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్న వాళ్ళు కాబట్టి వేసుకోమని చెప్తాము. అట్లా ఇంటర్వెల్ కోసము మనం మ్యారీడ్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఇది ఇప్పుడు వచ్చిన సమస్య లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ అని వచ్చింది ఈ మధ్య. మ్యారేజెస్ చేసుకోకుండా లివింగ్ టుగెదర్ ఉంటున్నారు. వాళ్ళు మ్యారేజెస్ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు, బట్ మిగిలినవన్నీ వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళని అవాయిడ్ చేయడానికి ప్లస్ రెగ్యులర్గా వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటే వెయిట్ గెయిన్ ఉంటుంది, వెయిట్ పెరుగుతారు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, ఎక్కువ కాలం వేసుకోలేరు, వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. 21 డేస్ వేసుకుంటేనే పనిచేస్తుంది. అలా కాకుండా 72 అవర్ పిల్లని ఎప్పటి నుంచో ఉంది అంటే విదిన్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల వేసుకుంటే దాన్నే ఐ పిల్ అంటారు. అదే ఎమర్జెన్సీ పిల్ అని కూడా అంటారు. ఎమర్జెన్సీ పిల్ అన్నది అన్ప్లాన్డ్గా ఒకవేళ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని భయం వేసినప్పుడు అప్పుడు 24 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల కనుక టాబ్లెట్ వేసుకుంటే ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అందుకని దాన్ని తయారు చేశారు. ఎమర్జెన్సీ పిల్లని మనం మంత్ పొడుగునా అవసరం లేదు కదా, ప్రతిసారి ఇదేదో వేసేసుకుంటే పని అయిపోతుంది అనుకుంటే అది మూర్ఖత్వం అనుకోవాలి. అది చదువుకున్న వాళ్ళు కూడా అలా చేయడం అనేది చాలా తప్పు. మీరు ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకునేటప్పుడు దాని గురించి అన్నీ చదివి వేసుకోవడం మంచిది. అది సెల్ఫ్ ట్రీట్మెంట్ కింద వస్తుంది. డాక్టర్స్ ఎవరు అడ్వైస్ చేయరు. సెల్ఫ్ ట్రీట్మెంట్ కింద ఎవరికి వాళ్ళే మెడికల్ షాప్లో తీసుకొని ఇది వేసుకుంటే పని అయిపోతుంది, ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అని అనుకోవడం చాలా తప్పు. ఈ హార్మోన్స్ ఏవైనా సరే ఒకసారి బాడీలో రిపీట్గా మనం ఇచ్చినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, యూట్రైన్ క్యాన్సర్ రిస్క్, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ హెల్త్ వాళ్ళే పాడు చేసుకుంటున్నట్టు లెక్క. క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది, క్యాన్సర్ సెల్స్ కూడా అలర్ట్ అవుతాయి. కాబట్టి ఈ హార్మోన్స్ని ఇష్టం వచ్చినట్టు అలాగ వాడడం చాలా చాలా తప్పు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్లో ప్రతిదీ కూడా డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా నెట్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసుకుని చూసేస్తారు. చూస్తే కొంతవరకు అర్థమవుతుంది, అంతా అర్థం కాదు. డాక్టర్స్కి అర్థమైనంత అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి. కాకపోతే వాళ్ళు అంతా కూడా సెర్చ్ చేయరు, ఇది పని చేస్తుందా లేదా, పని చేస్తుంది అంటే అలాగ వైరల్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది వేసుకో పర్వాలేదు అని ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ చేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ని బాధర్ అవ్వటం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎప్పుడో వచ్చేవి కదా, ఇప్పుడు ఈ రోజుకి సరిపోద్ది కదా అని అనుకుంటారు. కానీ
అది లాంగ్ రన్లో డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చిందంటే డాక్టర్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు. కాబట్టి అది సీరియస్ ఇష్యూ కిందే లెక్క. అది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఐపీఎల్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఎవరు పెద్దగా అవేర్నెస్ కూడా లేదు. అంటే ఈ కల్చర్ వచ్చిన తర్వాతే దానికి డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే లివింగ్ టుగెదర్ కల్చర్ వచ్చిందో, లేకపోతే ఈ ఫ్రీడమ్ ఎక్కువైందో, అన్మ్యారీడ్ ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసుకున్న వాళ్ళు ప్రిఫర్ చేసేది వాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్ లాగా చేస్తున్నారు. అవును, దానికి ఉన్న రీజన్స్, అది వార్త కూడా వచ్చింది, చాలా మంది అలా జరుగుతుంది. బేసిక్ రీజన్స్ ని గవర్నమెంట్ పట్టించుకొని అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయాలి. ప్లస్ ఆ తయారీలో కూడా కొంత కంట్రోల్ పెట్టకుండా వాళ్ళకి ఫ్రీగా అవైలబిలిటీని బట్టే వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అవైలబిలిటీ లేకుండా చేసి, లేదా ఇది కొనుక్కోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే అని అలాంటి రూల్స్ పాస్ చేస్తే బాగుంటుంది. మెడికల్ షాప్లో కూడా వాళ్ళు అమ్మకుండా ప్రిస్క్రిప్షన్ లేదే మీరు అమ్మద్దని అట్లాంటి రూల్స్ పాస్ చేస్తే కొంత మనం కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల మందులు ఎలా అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వమని స్ట్రిక్ట్ గా చెప్తారో, అలాగే ఈ టాబ్లెట్స్ కూడా చెప్తే అలా చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా రిలేషన్ లో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా వివాహం కాకముందు కూడా ఇలా వాడినట్లయితే ఫ్యూచర్ లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లల కనడంలో ఏమైనా సమస్య వస్తుందంటారా? పిల్లలు కనడంలో సమస్య అంటే ప్రెగ్నెన్సీనే రాకపోవచ్చు, ఇది వాడడం వలన ప్రెగ్నెన్సీనే రాకపోవచ్చు, హార్మోనల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు, కార్సినోమా క్యాన్సర్ రిస్క్ రావచ్చు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు, ఈ రెగ్యులర్గా ఈ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, రకరకాలు ఉంటాయి. కాంప్లికేషన్స్ లేకుండా ఉండదు. ఒక డ్రగ్ అన్న తర్వాత 100% కాంప్లికేషన్స్ ఉంటాయి. వాడకూడని డ్రగ్స్ రిపీట్గా వాడడం వల్ల డెఫినెట్గా బాడీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళే ఫేస్ చేస్తారు. ఎవరైతే వేసుకుంటారో వాళ్ళే ఫేస్ చేస్తారు. డాక్టర్స్ దగ్గరకు జాగ్రత్తగా ఉండకపోతే మీరే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే అవకాశం అంతే. శాశ్వతంగా బిడ్డల్ని కనే అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన వారి విషయానికి వద్దాం. వాళ్ళు ఈ టాబ్లెట్ బెటర్ అంటారా, ఈ పిల్స్, లేదంటే కాపర్ టీకి వెళ్తే మంచిది వాళ్ళు అంటారా? కూడా ఏది సేఫ్? ఒక చైల్డ్ కూడా లేని వాళ్ళని కాబట్టి అడ్వైస్ చేయం. కాబట్టి ఎప్పుడు ఒక చైల్డ్ ఒక బిడ్డ పుట్టిన తర్వాత కాబట్టి అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే కాబట్టి వలన కొంత ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది, దానివల్ల ఒక్కోసారి ట్యూబల్ బ్లాక్ రావచ్చు, బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. కాబట్టి వన్ చైల్డ్ పుట్టిన తర్వాత సేఫ్గా కాబట్టి అడ్వైస్ చేస్తాం. అస్సలు పిల్లలు లేకుండా బిగినింగ్లోనే కాంట్రాసెప్షన్ కావాలని వచ్చిన వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే మంత్లీ వాడే ఉంటాయి. 21 టాబ్లెట్స్ ఉంటాయి. 21 డేస్ పీరియడ్ అయిన 5th డే నుంచి స్టార్ట్ చేసి వేసుకోమని చెప్తాం. అది కాదు అంటే కాండమ్స్ ఉంటాయి, లేదు అంటే సేఫ్ పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాల కాంట్రాసెప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇవి ఐపిల్స్ అన్నవి ఎమర్జెన్సీ పిల్ అంటారు. అప్పుడు ఒకసారి మీట్ అయినప్పుడు నెల పొడుగున ఎందుకు వేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి అలాంటప్పుడు యాక్సిడెంటల్గా మీట్ అయినప్పుడు ఎప్పుడైనా ఒకసారి వేసుకోండి అని, అదేనా డాక్టర్ సలహాతోటి? అది అంతే, సలహాతోనే. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కాబట్టి డాక్టర్ సలహా తీసుకుని ఆ టాబ్లెట్ వేసుకుంటే ఒకసారి అది వాడిన తర్వాత ఒక 3 సైకిల్స్ రెగ్యులర్గా వచ్చినాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా వచ్చిందా లేదా, లోపల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం మెడికల్గా చెక్ చేసుకోవాలి ఒకసారి పిల్లు యూజ్ చేసిన తర్వాత. అలాంటి జాగ్రత్తలు ఉంటే మన ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం ఆగి పిల్లలకి అందాం అని చెప్పి ఈ ఎమర్జెన్సీ పిల్స్ని రెగ్యులర్గా అమ్మాయిలు వాడేస్తూ ఉంటారు. అటువంటి వారు ఏదైనా డేంజర్లో ఉన్నారా? డెఫినెట్గా ఉంటారు డేంజర్లో లేకుండా ఉంటారు, డేంజర్లోనే ఉంటారు. ఈ ఎమర్జెన్సీ పిల్స్ అనేది రెగ్యులర్గా వాడచ్చు, ఏవి కాదు అనే ఒక నమ్మకం ఉంది. అది నిజమా? కాదు, నిజం కాదు. ఇప్పుడు పీరియడ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు. చాలా మంది ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయని, పెళ్ళిళ్ళు ఉన్నాయని, వ్రతాలు ఉన్నాయని పీరియడ్ పోస్ట్ పోన్మెంట్కి ఒకసారి టాబ్లెట్ రాయించుకుని ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి రెగ్యులర్గా కొనేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తూ ఉంటారు. అవి కూడా ఇలాంటివి పోస్ట్ పోన్మెంట్ చేసుకోవడం, పీరియడ్, ఈ ప్రెగ్నెన్సీకి ఈ పిల్స్ వాడడం, ఇవన్నీ కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్కి లీడ్ చేస్తాయి. డెఫినెట్గా గర్భసంచి క్యాన్సర్లకి లీడ్ చేస్తాయి. హార్మోన్స్ అన్నెసెసరీగా మనం ఈ బాడీకి ఏదైనా ఇస్తామో అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్కి మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. వాళ్ళు ఇష్టానుసారం వేసుకుంటే వాళ్ళ హెల్త్ డెఫినెట్గా రిస్క్లో ఉంటుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా మెన్సెస్ పోస్ట్ పోన్ చేయడానికి అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా కరెక్ట్ కాదు. అది శరీరం అంటే ప్రకృతి ధర్మం, దాని ధర్మాన్ని దాన్ని సాగనివ్వడం. ప్రతి చిన్న విషయానికి ఊరు వెళ్ళాలని పోస్ట్ పోన్మెంట్ అంటారు, ఇంట్లో ఫంక్షన్ అని పోస్ట్ పోన్మెంట్ అంటారు. మన దగ్గరకు వచ్చి ఒకసారి ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాక రెండోసారి దాని మీదే కొనేసుకుంటారు మెడికల్ షాప్లో, అవి వాడేస్తూ ఉంటారు. అలా రిపీట్గా వాడడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే ఇది కూడా, సో వాడకూడదు. ఇది కూడా ఎవరైనా ఒకసారి డాక్టర్ రాశారంటే ఆ ప్రిస్క్రిప్షన్ మీద దే కెన్ బై ఎనీ నెంబర్ ఆఫ్ టైం. అది కూడా ఉంది, ఆ రిస్క్ కూడా ఉంది. కాబట్టి మీరు ప్రిస్క్రిప్షన్ అని పెట్టినా కూడా పెద్ద యూజ్ ఏముండదు. ఎవరికి వాళ్ళే అవగాహన ఉంటే మంచిది, ఎవరికి వాళ్ళే తెలుసుకుంటే మంచిది.
ఓకే. వారి హెల్తే పాడవకుండా ఉంటుందండి. అంతే. మనకి డాక్టర్ గారు చెప్తున్న ప్రతి విషయం కూడా అమూల్యమైనదే. ఆ పిల్ని ఎలా పడితే అలా వాడేయకండి. ఈ మధ్యన ఎక్కడో కూడా నేను ఫేస్‌బుక్‌లో ఒక విషయం కూడా చదివాను నేను. ఈ ఎమర్జెన్సీ పిల్ అమ్మాయిలు ఎక్కువ వాడేయడం వల్ల ఏమవుతోందంటే, ఫ్యూచర్‌లో వాళ్ళు పిల్లలు కనే అవకాశాన్ని కోల్పోతున్నారు. తద్వారా ఫెర్టిలిటీ అని రకరకాల అది హెల్త్ పాడు చేసుకోవడమే అవును. అవుతుంది కదండీ. తప్పనిసరి పరిస్థితుల్లో మనం అలా వెళ్ళాలి గానీ, మనకున్న అవకాశాన్ని మనం చెడగొట్టుకోకూడదు. ఇక తర్వాత మరొక క్వెషన్ ఉందండి. ఈ ఎమర్జెన్సీ పిల్, అలాగే అబార్షన్ పిల్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 2 ఒకటేనా? అబార్షన్ పిల్ వేరే అండి. అది ఎంటీపీ కిట్ అని ఉంటది. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత వాడేది అబార్షన్. అబార్షన్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత మనం అబార్షన్ కోసం ఎంటీపీ కిట్ అని ఉంటది. అది హ్మ్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. వెరీ ఎర్లీ స్టేజ్‌లో టాబ్లెట్స్‌తోని అబార్ట్ చేసుకోవచ్చు. డీఎన్సీ లాంటిది క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా, అనస్థీషియా అవసరం అంతా లేకుండా. అది ఆ కిట్ వేరే. అవి కూడా షాప్స్‌లో ఇష్టం వచ్చినట్టు కొనుక్కొని వేసేసుకుంటున్నారు. వెరీ ఎర్లీ అబార్షన్ అంటే పీరియడ్ అయినా మిస్ అయిన 1 వీక్, 10 డేస్ లోపల వేసుకుంటే అది కూడా పనిచేస్తుంది. అవి హ్మ్. కూడా రిపీట్‌గా వాడడం మంచిది కాదు. ఆ డ్రగ్స్ కూడాను. ఆ! ఇది ఎమర్జెన్సీ పిల్ అనేది అసలు ప్రెగ్నెన్సీ రాకముందే, రాకుండా ముందు జాగ్రత్తగా రాకుండా జాగ్రత్త పడాలి. వాడే టాబ్లెట్ ఇది. అది కూడా అత్యంత అవసరంగా డాక్టర్ హ్మ్. సలహా మేరకు మాత్రమే వాడాలండి. మన ఇష్టం వచ్చినట్టు మనం వాడిన ఇప్పుడు మనకు డాక్టర్ గారు చెప్పారు కదా! అటువంటి పరిణామాలన్నీ కూడా మీరు ఎదుర్కోవాల్సొస్తది. లేదు ఎంటీపీ పిల్స్ కూడా హ్మ్. వాళ్ళు ప్రెగ్నెన్సీ పోవడానికి వాడేసి చాలా సార్లు మోర్ నంబర్ ఆఫ్ టైమ్ వాళ్ళు వస్తూ ఉంటారు హాస్పిటల్‌కి. హ్మ్. హెవీ బ్లీడింగ్‌తోను అసలు అబార్ట్ అవ్వలేదని, కొంచెం బ్లీడ్ అయ్యాక పోయిందనుకున్నామని మళ్ళీ కంటిన్యూ అయ్యి ప్రెగ్నెన్సీ. చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అది కూడా చాలా తప్పు. అది కూడా మిస్‌యూజ్ అవుతా ఉంది ఆ కిట్స్ కూడా. హ్మ్. అది కూడా ఇందులోకే వస్తుంది అది కూడా. అది ఇలా కూడా సెల్ఫ్‌గా ఎవరికి వారు అంతే. తీసేసుకొని ఇంక మిమ్మల్ని అడగకుండా టాబ్లెట్స్‌లు అవును. అవి వేసేసుకుంటే ఖచ్చితంగా రిస్క్ ఎదుర్కొనే అవకాశం అంతే. ఉందంటారా? వస్తుంది. వాళ్ళు. ఇంక అప్పుడు ఆ తర్వాత మీ దగ్గరికొచ్చినా ఇంక 4 తిట్టడం తప్ప చేయగలిగేది ఏమీ లేదింక. సెల్ఫ్ ట్రీట్మెంట్ ఈవెన్ డాక్టర్స్‌కి కూడా పనికిరాదు. ఆ! డాక్టర్స్ అని ఇంకో డాక్టర్ దగ్గర చూపించుకోవాలి గానీ, సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎవరికీ అచ్చిరాదు. హ్మ్. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బావుంటది. ఆ! కరెక్ట్ మాట. సెల్ఫ్ మాత్రం ఎప్పుడు అది. తీసుకోకూడదండి. మెడికల్ హ్మ్. షాప్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని ఈ అవును. టాబ్లెట్టే కాదు, ఏ టాబ్లెట్ కూడా హ్మ్. మన ఇష్టం వచ్చినట్టు మనం వేసుకోకూడదు. ఏదైనా డాక్టర్ సలహా మేరకే మనం ముందుకు వెళ్ళాల్సుంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఈ మధ్య కాలంలో బాగా హాట్ టాపిక్ అయిన ఎమర్జెన్సీ పిల్స్ మీద మనకి డాక్టర్ నాగరాణి గారు చాలా వివరంగా చెప్పారండి. ఒక్కటే మాట, డాక్టర్ సలహా లేనిది మనం ఏ మందులు తీసుకోకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ ఇలాంటి టాబ్లెట్స్ వాడాలి, మీరు కొంచెం పిల్లలు పోస్ట్‌పోన్ చేసుకోవాలి ఇవన్నీ అనుకుంటే మాత్రం ఏదైనా కూడా డాక్టర్ సలహా లేకుండా చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం